మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన చైత్రమాస సంకట చతుర్థి పర్వదిన సాయంకాల పూజా సమయే విశేష అర్ఘ్య ప్రదాన పూజాభ్యం భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణపతి దివ్య శరణాల విందాల అర్పణం అస్తు. చతుస్థాన పర్యంతం ప్రాణేంద్ర శోభంగైక్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు విశ్వస్య కళ్యాణమస్తు ప్రాణస్తు సత్వామస్తు నమః పార్వతీపదే హర మహాదేవ. ఈరోజు గణపతి దశమ వార్షికోత్సవం ఇక్కడ ప్రతిష్ట అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఇంతకు ముందు కొన్ని రోజులు సంవత్సరాలు చెర ప్రతిష్ట అయినటువంటి గణపతికి పూజలు చేయాలి. దీనికన్నా ముందు సాయిబాబా దేవాలయంలో సంగడ చతుర్థి మొట్టమొదటి ప్రారంభమైంది. 222 అంటే అర్థం చేసుకోండి, 20 12 వేస్తే 18 సంవత్సరాలు నేటికి అయినాయి. మరి ఎన్ని రోజులు అయితే కొంతమందికి ఎప్పుడు చేసినామో తెలియదు కాబట్టి అప్పటి భక్తులు ఇప్పటికి కూడా దేవాలయానికి వస్తున్నారు, వారికి మాత్రం తెలుసు. సాయిబాబా దేవాలయంలో ప్రారంభమైన సంకట చతుర్థి ఇప్పుడు చాముండేశ్వర దేవాలయంలో దిగ్విజయంగా ఏ ఆటంకాలు జరగకుండా జరుగుతుంది. మరి అప్పుడు మేము పూజ ఎట్లా చేస్తామంటే అప్పటి కష్టాలు అప్పుడే చిన్న విషయంలో చెప్తాను. ఎందుకంటే ఈరోజు 222 రావడానికి అప్పుడు మేము కష్టపడ్డ తీరు చాలా ఘోరమైన పరిస్థితి. చేయాలని మా గురువు గారి దగ్గర ఆదేశము. దొంగకొండల సంకష్టాన్ని ఎవరికి తెలియదు. సాధారణంగా సాయిబాబా దేవాలయంలో నిజంగా చెప్పాలంటే ఈ బస్టాండ్ ఆవరణలో ఉన్న దుకాణదారులు చాలా సహాయం చేశారు. ప్రతి సంకష్టకు ఒకరోజు ముందు ఒక చిన్న మొక్క పట్టుకొని నేను నా ఇద్దరు స్నేహితులు కలిసి 100 రూపాయలు తీసుకొని వచ్చిన 1200 రూపాయలతో నిజామాబాద్ వెళ్ళి స్వామివారికి పూలు డ్రై ఫ్రూట్ తీసుకొని వచ్చి సాయిబాబా దేవాలయంలో అప్పటి ఫోటోలు మీరు అందరు కొంతమంది చూసినారు. అప్పుడు అభిషేకం చేస్తుంది. అప్పుడు ఆ కష్టాలు 1200 తోటి అలా ప్రారంభమైన ప్రస్తావన కొద్ది రోజులకు 1500 2000 రూపాయలు సహకారం చేసి ఉపవాస దీక్ష కొంతమంది భక్తులు ప్రారంభమై చాముండేశ్వర దేవాలయానికి సంకట చతుర్థి రాగానే అప్పుడు ఉన్న కమిటీ ఇక్కడ గద్దెలు కనిపించి కొద్ది రోజులు చిన్న గద్దె ఉండే అప్పటి ఫోటోలు కూడా మీకు కొందరు తెలుసు. దీనికంటే చిన్న గద్దెలో గణపతి వేరే రకంగా ఉండే రోజు దానికి పూజలు చేస్తూ సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మంగళవారం వచ్చిన రోజు అన్నదానం పెడితే ఎంతో మంది తిట్లు పడి ఎంతో మంది మమ్మల్ని విమర్శించిన ఇట్లా చందాలు తిరిగినట్టు షాపు పోయి వసూలు చేసి అప్పుడు అన్నదానం ప్రారంభం చేస్తే 2013లో దేవాలయ కమిటీ అప్పటి కమిటీ ప్రారంభం చేసిన అన్నదానము నేటికి ఒక్కరోజు ఒక కరోనాలో తప్ప ఒక్కరోజు కూడా పడిపోకుండా ఇట్లా విజయవంతంగా అన్నదానం జరుగుతుంది. అప్పుడు 5-10 మందితో ప్రారంభమైన గణపతి పూజ ఇప్పుడు వేల వందల మందితో ఈ విజయవంతం కావడానికి భక్తులందరూ సహకారాన్ని గొప్ప సహకారం ఇది.
అన్నదాన సభ్యత్వం తీసుకున్న అందరికీ కూడా మహాగణపతి సంపూర్ణ ఆశీస్సులు కలగాలని ఇంకొక వారం రోజుల్లో కూడా